ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము. అలాగే శివాజీ బయటకు వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత కూడా అతనికి ఉంది. అతను ఏదైతే హక్కు ఉంది అని మాట్లాడాడో, హక్కులే కాదు మనుషులకి బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ బాధ్యత చాలా ఒక్కొక్కసారి చాలా బరువుగా కూడా ఉంటది. తీసుకోగలగాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు రెండో వాళ్ళు మాట్లాడింది కూడా వినాల్సిన అవసరం కూడా నీకు ఉంటది. అయినా నువ్వేదో పెద్ద సినిమా పండితుడిలాగా, పెద్ద వేదాంతిలాగా, సిద్ధాంతిలాగా వచ్చేసేసి నువ్వు ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఈ బట్టలు కట్టుకోవాలి, ఆ బట్టలు కట్టుకోవాలి, ఇలా ఉంటే కరెక్టు, అలా ఉంటే కరెక్టు, ఇవన్నీ చెప్పాలనుకున్నావు కదా, తప్పులేదు, చెప్పొచ్చు. కానీ చెప్పే విధానం ఏంటి, చెప్పే పద్ధతి ఏంటి, విధానం తెలియనప్పుడు మూసుకుని కూర్చోవాలి. ఎడాపెడా వాగేస్తే సరిపోదు. అసలు ఇప్పుడు నువ్వు ఈ చీరలు కట్టుకోవాలి, డ్రెస్ సెన్స్ చాలా బాగుందని అమ్మాయిని మెచ్చుకున్నట్టు మెచ్చుకొని ఆ తర్వాత రెచ్చిపోయి మాట్లాడేసావు. పైగా మహిళలు సామాన్లు ఇలా రకరకాలుగా మాట్లాడారు. సామాన్లు ఏంటి మేడం, ఏదో గ్యారేజ్ షెడ్ లాగా. అదే కదా అసలు పదమే. అసలు మహిళలంటేనే వీళ్ళ దృష్టిలో గ్యారేజ్ షెడ్, కార్ షెడ్, లేకపోతే మహిళలంటేనే వీళ్ళ దృష్టిలో మగవాడికి సంతోషం ఇవ్వటానికే ఉంది మహిళ. సినిమాల్లో అదే కదా చూపిస్తారు. ఈయన సినిమాల్లో ఉండి వచ్చాడు కాబట్టి ఈయనకి అవి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసేసినాయి. అందుకని మహిళని భోగ వస్తువుగా చూపించాలి, విలాస వస్తువుగా చూపించాలి. వ్యంగ్యాత్మకమైన పదం మహిళ అంటే. మళ్ళీ పైగా ఇంత పెద్ద దీంట్లో ఏమంటారు, గొంగట్లో ఈయన పెద్ద ఎంట్రుకలు ఏరదామని చూస్తున్నాడు. అసలు సినిమా ఇండస్ట్రీలో సామాన్లు చూపించగాక ఏం చూపించి సినిమాలు ఆడిస్తున్నారు. అదే కదా, ఈయనకు బాగా తెలుసు కదా. ఇప్పుడు ఆయనకి ఎందుకు తెలీదు? ఎన్ని సినిమాలు సాంప్రదాయంగా చేస్తారు వీళ్ళు. అసలు అట్లా కాదు, సినిమా మొదల నుంచి చివరి దాకా. ఇప్పుడు సావిత్రి, సౌందర్య ఏ పేర్లు చెప్పాడు, వాళ్ళని చూస్తే అమ్మలు గుర్తొస్తారని. అమ్మలు గుర్తొచ్చేటట్లు సినిమాలు తీస్తే సినిమాలు ఆడతాయా? అదే ఆడవు కదా. ఆ సంగతి నీకు తెలుసు కదా. సినిమాలు తీసే నీ పెద్దలకు కూడా, సినీ పెద్దలకు కూడా తెలుసు కదా. మరి అన్ని తెలిసి ఎందుకమ్మా ఇంత వాగుడు, పిచ్చివాగుడు? ఎవరిని నమ్మించాలని? అంటే ఎవరి చెవులో పూలు పెడదామని? పెట్టుకుంటే నువ్వు పెట్టుకో, నీకు నచ్చితే క్యాబేజీ పూలు పెట్టుకో, నీ చెవులు మోస్తే ఎవడొద్దన్నాడు? కానీ రెండో వాళ్ళ చెవులో పూలు పెడతానంటే ఎట్ట కుదురుద్ది? సామాన్లు అంటావు. మరి నిండుగా చీర కట్టుకోవాలా, గౌరవం వచ్చేస్తంటావు. మీరు బట్టలు సరిగ్గా వేసుకోకపోతే తర్వాత జరిగేదానికి మీరే బాధపడాల్సి వస్తాయి. చీరలు సరిగ్గా కట్టుకోకపోతే ఏదైనా జరిగితే వీళ్ళు బాధపడటం సంగతి కాసేపు నీ మొసలకన్నీ రాపి, ఏదైనా ఎదో పనులు చేసిన వాళ్ళకి చట్టం శిక్షిస్తుంది అనేది చెప్పు. నీకు చేతనైతే, నీకు నోరు ఉంటే, నీకు బుర్ర పనిచేస్తే, బుర్రలో ఏమన్నా గుజ్జు పదార్థం ఉంటే గనక నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, అరే ఎర్రే ఎంగళప్పల్లారా, ఆడవాళ్ళు బట్టలు సరిగ్గా వేసుకోకపోతే మీరు రెచ్చిపోయి ఏదన్నా చేశారంటే వాళ్ళకేమవుతుందో తెలియదు కానీ మీరు మట్టుకు జైల్లో కూర్చుంటారు అని చెప్పి నేర్పించాలి. పైగా వాళ్ళు వేసుకున్నా వేసుకోకపోయినా వాళ్ళని చూసే హక్కు, వాళ్ళ కామెంట్ చేసే హక్కు, వెళ్ళి వాళ్ళని ముట్టుకునే హక్కు నీకు లేదురా బడుద్దా అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు ఈ వ్యాఖ్యానాలు వింటే ఎట్లా ఉందంటే, మొన్న నిధి అగర్వాల్ని ముట్టుకున్న వాళ్ళకి, సమంతాన్ని ముట్టుకున్న వాళ్ళకి వాళ్ళదేం తప్పులేదు అనిపిస్తుంది. అవును కదా, వీళ్ళ బట్టలు సరిగా వేసుకుంటే ఎందుకు ముట్టుకునేవాళ్ళు అంటారు. అవును, బట్టలు సరిగా వేసుకున్నా వేసుకోపోయినా ముట్టుకునే హక్కు నీకు లేదు. సొంత పెళ్ళానికి కూడా ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు మొగుడికి లేదు. ఇది చట్టం. నువ్వు ఎవరినైనా 30 సెకండ్ల పాటు తేరిపార చూసే హక్కు లేదు. నీకు కళ్ళు ఉన్నంత మాత్రాన నీకు హక్కు లేదు. కళ్ళున్నది ఇష్టం ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయిని చూడటానికి కాదు ఉంది. ఏదన్నా చదువుకుని బుద్ధి బుర్ర పెంచుకోమని ఉన్నాయి కళ్ళు. చెప్పే విధానం ఉంటది మేడం. అసలు ఒకటమ్మా, నీకు అంత చెప్పాలి అనే ఒబలాట ఉంటే ఫస్ట్ వెళ్ళి సినిమా వాళ్ళకి చెప్పు. ఏంటి హీరోయిన్లకి పిచ్చి పిచ్చి బట్టలు వేస్తారు ఎందుకు, మీరు వాన పాటలు పెడతారు దేనికి? మంచిగా బట్టలు వేయండి, చీర కట్టండి. ఆ హీరోయిన్ చూస్తే మీ తల్లో మీ చెల్లో గుర్తొచ్చేటట్లుగా, మీ చెల్లికి అయితే ఇట్లాగే బట్టలు కడతారా అని చెప్పి సినిమా వాళ్ళకి చెప్పు. మొన్న నీహారిక చక్కగా చీర కట్టుకుని రాఘవేంద్రరావు పక్కన నుంచుంటే ఏం చేశాడు రాఘవేంద్రరావు? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా నువ్వు? రాఘవేంద్రరావు గురించి మాట్లాడితే నీకు సినిమా ఛాన్సులు రావు.
పెద్ద పెద్ద హీరోయిన్ల గురించి మాట్లాడితే నీకు సినిమా ఛాన్సులు రావు. అందుకని అప్కమింగ్ హీరోయిన్ల గురించి మాట్లాడావు. ఇప్పుడు రష్మిక గురించి చెప్తున్నాడు. రష్మిక బాగా స్టాండ్ అయిపోయింది హీరోయిన్ గా. రష్మిక గురించి మాట్లాడే దమ్ము లేదు. రష్మిక ఇంతకు ముందు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంది అందరికీ తెలుసు కదా. మరి ఏం మాట్లాడతావు? రష్మిక గురించి మాట్లాడపోయావు ఆ రోజు. ఇప్పుడు మంచిగా స్టాండ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు కాదు అప్పుడు ఎందుకు మాట్లాడలా నువ్వు? ఆ రోజు నీ నోరేం పడిపోయింది ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి? అసలు నువ్వు మీటూ ఉద్యమం జరిగేటప్పుడు ఎక్కడున్నా? కాస్టింగ్ కౌచ్ ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? ఇది ఎవడన్నా బయటోడు మాట్లాడి ఉంటే, తెలిసి తెలియనోడు మాట్లాడితే ఫోన్లే తెలిసి తెలియనోడు మాట్లాడాడు అనుకోవచ్చు. ఇండస్ట్రీ కొత్త నువ్వు ఇండస్ట్రీ ఇండస్ట్రీ పెద్దవు కదా, కాబట్టే కదా నీకు నోరు ఇట్లా వచ్చి మాట్లాడుతున్నావు. మరి ఏంటి పరిస్థితి? అసలు నువ్వు ఎందుకు ఇట్లా నువ్వు ఈ స్టాండ్ తీసుకోవటం వెనకమాల, ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే స్టాండ్ తీసుకోవటం వెనకమాల నీ ఉద్దేశం ఏంటి అసలు? నన్నేం చేస్తారులే, అవసరమైతే 4 పీకుతా. ఎవరిని పీకుతా? ఎందుకు వస్తున్నాయి నీకు? నువ్వేమైనా పహిల్వాన్ అనుకుంటున్నావా? లేకపోతే సిద్ధాంతి వేదాంతిని అనుకుంటున్నావా? నువ్వేనా తల్లలు పండేసిన పండితుడు ఏమన్నా సినిమా ఇండస్ట్రీలో? నీకు నువ్వు ఇంత చనువు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆడవాళ్ళ బట్టల పట్ల? అంత చనువుగా ఇప్పుడు అది టాపిక్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ మీకే నష్టం అంట ఆ బట్టలు వేసుకుంటే. పోని నువ్వు చెప్పిన బట్టలే వేసుకుంటారు అనుకుందాం కాసేపు. ఓ నిర్మానుష్యమైన రోడ్లోకో లేదు అనుకుంటే అర్ధరాత్రి 12 బయటికి వెళ్ళి చూడమని ఏం జరిగిద్దో. మంచిగా బట్టలు వేసుకుంది, చీర కట్టుకుంది, పాపం పద్ధతిగా ఉంది, బాపు గారి బొమ్మలాగా ఉందని వదిలేస్తారా? నువ్వు మాట్లాడాల్సింది రాత్రి కాదు, పగలు కాదు, బట్టలు సరిగా వేసుకున్నారా వేసుకోలేదా కాదు, వాళ్ళని చూసే దృష్టికోణం నువ్వు మార్చుకోవాలి అని నువ్వు చెప్పగలగాలి నీకు చేతనైతే. ఎందుకంటే నీ దగ్గర నుంచి అట్లంట్లా ఆశిస్తాంలే గాని అసలు నిజంగా చెప్పాలనుకుంటే అది చెప్పాలి. అంతేగాని ఇలా వంకర బుద్ధితోటి వంకర మాటలు మాట్లాడితే మగ బుద్ధి మాటలు తప్పితే ఏమున్నాయి? ఈవెన్ చిన్మయి ఏంటి, ఆఖరికి మంచు మనోజ్ కూడా బాగా గట్టిగానే స్టాండ్ తీసుకుని మాట్లాడాడు. మహిళల జోలికి వెళ్లే హక్కు గానీ వాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కు మనకు లేదు అని చెప్పించాడు. ఏదైనా ఒకటి చట్టం ఏం చెప్తుందో చట్టం ప్రకారం ఉండు. నేను చట్టమే చెప్తా. నాకు న్యాయాలు, ధర్మాలు, పురాణాలు ఇవన్నీ కాదు. నాకు ఈ రోజు ఈ కాలానికి 21వ శతాబ్దంలో మన దేశంలో ఏం చట్టాలు ఉన్నాయి, చట్టం ప్రకారం ఏం జరుగుతుంది అనేది నాకు ఇంపార్టెంట్. ఎవరికైనా అదే ఇంపార్టెంట్, శిరోధార్యం. ఎవరికైనా అంతే, మరి ఎవరికైనా అదే శిరోధార్యం.